హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కళావతి కోట్నక ఆర్ట్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను. చూశారు కదండి ముగ్గు. ఇలాంటి ముగ్గులు మనం డైలీ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను వేసేది చిన్న ముగ్గే అండి, 7 చుక్కల ముగ్గు. సో ఇలా డైలీ వేసుకునే ముగ్గులకి మనం ఎక్కువగా అంటే 7 చుక్కల ముగ్గులు, 9 చుక్కల ముగ్గులు వేసుకుంటూ ఉంటాము. ముగ్గు వేసి అలా వదిలేస్తాము, చూడడానికి కొంచెం బాగుంటుంది. సో అలా కాకుండా మనం ఇలా డైలీ వేసుకునే ముగ్గులకి డిజైన్స్ వేస్తే బాగుంటుంది. నార్మల్గా ముగ్గు వేసుకున్నామనుకోండి, కొంచెం లుకింగ్ అనేది పోతుంది. ఇలా చిన్న ముగ్గులకి మనం ఎంత డిజైన్స్ వేసినా టైం అనేది ఎక్కువగా పట్టదండి. ఫెస్టివల్స్కి మాత్రం చాలా ఎక్కువగా టైం పడుతుంది. ఎందుకంటే ఫెస్టివల్స్కి మనం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటాము, మంచి మంచి కలర్స్తో నింపుకుంటూ ఉంటాము, మనకు నచ్చిన ఫ్లవర్స్తో అలంకరించుకుంటూ ఉంటాము. అందుకనేసి చాలా టైం పడుతుంది. చూశారు కదండి, ఇప్పుడు నేను వేసే ముగ్గుకి కొంచెం డిజైన్ వేశాను, ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం డిజైన్ వేసినా కూడా చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్కి వేసినట్టు మనం పెద్ద పెద్ద ముగ్గులు డైలీ వేయలేం కదండి. అందుకనేసి ఇలా చిన్న ముగ్గులకి అలా కొంచెం డిజైన్ వేసినా బాగుంటుంది. ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ముగ్గు వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ముగ్గుకి 4 వైపులా సైడ్ డిజైన్స్ అనేది వేసుకుంటూ వెళ్తాను. అప్పుడే ముగ్గుకి లుకింగ్ అనేది బాగుంటుంది. ఖచ్చితంగా అండి, 4 వైపులా ముగ్గుకి డిజైన్స్ అనేది వేయాలి. సో ముగ్గు అయితే చాలా ఈజీగా ఉందండి, నేర్చుకోవడానికైతే చాలా ఈజీ అండి. సో మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకుంటాను. బాయ్.